హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనకు చాలా ఇంపార్టెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019, దట్ ఈస్ ది తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల. ఎందుకు అంటే రీసెంట్గానే కేటీఆర్ గారు శాసన మండలి వేదికగా మనకు తప్పనిసరిగా అతి త్వర లోపల మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా తప్పనిసరిగా మనకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కూడా దీనిపైన మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? మరి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే పేపర్ 2 లోపల దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పేపర్ 2. ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మనకు జనరల్గా అంటే దీని నుంచి 10 to 20 మార్క్స్. ఒకవేళ పేపర్ 2 కనుక ఉంటే తప్పనిసరిగా 10 నుంచి 20 మార్కుల వెయిటేజ్ మనకు ఈ మున్సిపల్ చట్టానికి ఉంటుంది. ఓకేనా? మరి ఈ మున్సిపల్ చట్టాన్ని మనం ఏ విధంగా చదవాలి అసలు? ఓకే, మరి ఎందుకు ఈ మున్సిపల్ చట్టం ఎందుకు తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే ముందు జనరల్గా భారతదేశం లోపల మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ లేదా స్వాతంత్రం రాకముందు నుంచి కానీ మనకు జనరల్గా ఇండియా ఈజ్ రూరల్ కంట్రీ. గాంధీజీ చెప్పారు, ఏం చెప్పారు అంటే ఇండియా ఈజ్ లివింగ్ ఇన్ ద విలేజెస్ అని చెప్పేసి. సో భారతదేశం గ్రామాల లోపల నివసిస్తున్నది అని చెప్పేసి. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ప్రస్తుత జనాభా లెక్కలను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ 2011 సెన్సెస్ 2011 జనాభా లెక్కలని మీరు గమనించినట్లయితే సో భారతదేశం లోపల మొత్తం పట్టణ జనాభా ఎంతగా నమోదు కావడం జరిగింది అంటే 31.16%. అంటే మొత్తం 100% లోపల మనకు సుమారుగా 31% అనేది అర్బన్ పాపులేషన్గా ఉన్నది, అంటే పట్టణ జనాభాగా ఉన్నది. అదే మీరు తెలంగాణ అర్బన్ పాపులేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ద అర్బన్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ అకార్డింగ్ టు 2011 సెన్సస్ దట్ ఈస్ 38.9%. అంటే చూడండి, భారతదేశం లోపల 31.16% అర్బన్ పాపులేషన్ ఉన్నది. తెలంగాణ లోపల 38.9% అర్బన్ పాపులేషన్ ఉన్నది. అంటే భారతదేశం యొక్క పట్టణ జనాభాతో పోల్చినట్లయితే తెలంగాణ లోపల ఉండేటువంటి పట్టణ జనాభా అనేది ఎక్కువగా ఉన్నది. మరి ఈ విధమైనటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఇట్లాంటి పెరుగుదల వల్ల భారతదేశం లోపలనే తెలంగాణ అనేది పట్టణీకరణ లోపల 7th పొజిషన్ లోపల ఉన్నది. అంటే పట్టణ జనాభా అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం లోపల. ఈ విధంగా పెరుగుతున్నది కాబట్టి ప్రస్తుతం భారతదేశం లోపల ఉన్నటువంటి 28 రాష్ట్రాల లోపల తెలంగాణ పట్టణీకరణ రీత్యా ఎన్నవ స్థానం లోపల ఉన్నది అంటే 7th పొజిషన్ లోపల ఉన్నది. మరి పట్టణీకరణ చాలా ర్యాపిడ్గా పెరగడం వల్ల చాలా సవాళ్ళు మన ముందుంటాయి. ఏంటి ఆ సవాళ్ళు అంటే వాటర్ ఇవ్వడం కానీ, అంటే ఆ అర్బన్ పాపులేషన్ లోపల ఎవరైతే అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉందో సో వాళ్ళకు డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ని కానీ, ఎలక్ట్రిసిటీని కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే గ్రీన్ సెల్స్ను ఏర్పాటు చేయడం కానీ, గ్రీన్ కవర్ను పెంచేటువంటి అంశం కావచ్చు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కావచ్చు, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ను అరేంజ్ చేయడం కావచ్చు, పొల్యూషన్ను కంట్రోల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రకాల సమస్యలు ఉంటాయి. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపల పెరుగుతున్నటువంటి పట్టణీకరణ ఏదైతే ఉందో, పట్టణ జనాభా ఏదైతే ఉందో సో అది సవాలుగా మారే అవకాశం ఉన్నది అని చెప్పేసి మరి తప్పనిసరిగా పట్టణాల లోపల కొన్ని కొత్త సవరణలను లేదా కొన్ని రిఫార్మ్స్ను తీసుకురావాలి అని చెప్పేసే కోణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2019 లోపల ఈ కొత్త మున్సిపాలిటీల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టం వస్తున్నప్పుడు సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో, ఎవరు సంబంధిత మంత్రి? దట్ ఈస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో సో వారు చెప్పడం జరిగింది. మనకి ఏం చెప్పాడు అంటే జనరల్గా మీకు తెలుసుంటుంది MAUD అని చెప్పేసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని చెప్పేసి. ఓకేనా? మరి ఈ మనకు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో దీని యొక్క మంత్రి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే పెరుగుతున్నటువంటి పట్టణీకరణ వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ చట్టం వల్ల
కొన్ని అంశాలు మనకు ప్రజలకు వెళ్తాయి అని చెప్పేసి అన్నాడు. ఏంటి ఆ అంశాలు అని చెప్పేసి మీరు చూసినట్లయితే CATT క్యాట్ అని చెప్పేసి 4 పదాలను ఎక్కువ మొత్తం లోపల స్పెసిఫై చేయడం జరిగింది కేటీఆర్ గారు. మరి ఏంటి వాట్ ఈస్ మీన్ బై క్యాట్ అంటే చూడండి, ఇక్కడ ఇందులోపల సి స్టాండ్స్ ఫర్ సిటిజన్ సెంట్రిక్. ఏంటి? సిటిజన్ సెంట్రిక్ అన్నమాట నంబర్ 1. సో ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అన్నమాట. సిటిజన్ సెంట్రిక్ అంటే అర్థం ఏంటి అంటే పౌరులు కేంద్రీకృతంగా ఉండేటువంటి వ్యవస్థ. అంటే పౌరులకు అత్యధిక మొత్తం లోపల ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇమీడియట్గా వాటిని అడ్రస్ చేయాలి అని చెప్పేసే కోణం లోపల సిటిజన్ సెంట్రిక్, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనేది ఉండాలి. ప్రతి దానికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. దెన్ T ఫర్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి మరి ఈ ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటి? పారదర్శకత. అంటే ఎట్టి పరిస్థితి లోపల అవినీతికి కానీ ఇతరత్ర సైడ్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తావు లేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కాబట్టి ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడడం జరిగింది. దెన్ లాస్ట్ T ఫర్ టైం బౌండ్. ఓకే, సో టైం బౌండ్ అన్నమాట. టైం బౌండ్ అంటే అర్థం ఏంటి? ఒక టార్గెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పట్టణ ప్రాంతాల లోపల ఈ గల్లీ లోపల ఈ ప్రత్యేకమైన ఏరియా లోపల మనం స్ట్రీట్ లైట్స్ను ఏర్పాటు చేయాలి. మరి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి అనేది ఒక చిన్న అంశం పట్టణ వ్యవస్థకు సంబంధించి. మరి ఈ విధంగా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు కావడం కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. టౌన్ ప్లానింగ్ ఉన్నది, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. సో ఇట్లా ఎట్టి పరిస్థితుల లోపల డిలే కాకుండా సర్వీసెస్ను పౌరులకు అందించాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈ క్యాట్ అనేటువంటి పదాలను కేటీఆర్ వాడడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సి ఫర్ సిటిజన్ సెంట్రిక్ అంటే పౌరులకు అత్యధిక మొత్తం లోపల సేవలను అందించాలి, వారినే స్టేక్ హోల్డర్స్గా వారిని సెంట్రలైజ్ చేస్తూ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయాలి. దెన్ ఏ ఫర్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. దేనికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి పన్ను కడతా ఉంటారు. జనరల్గా మనకు ఆస్తి కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ప్రజలు అంటే పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళు ఆస్తి పన్నుకు సంబంధించి కానీ వాళ్ళకు అందించేటువంటి సేవల విషయం లోపల కానీ తప్పనిసరిగా ప్రభుత్వం, పట్టణ ప్రభుత్వాలు, నథింగ్ బట్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అకౌంటబిలిటీని కలిగి ఉండాలి. దెన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏది దాపరికం లేకుండా. దెన్ టైం బౌండ్ అంటే ఇచ్చేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉండాలి, డిలే కాకుండా ఉండాలి. రైట్. సో ఇది మరి మనకు జనరల్గా కేటీఆర్ అన్నటువంటి మాట. మరి ఈ విధంగా వచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో జనరల్గా మనకు ఈ చట్టం అనేది ఎప్పుడు రావడం జరిగింది అంటే మీరందరూ వాట్సాప్ లోపల చూసే ఉంటారు. దట్ ఈస్ July 23rd 2019 అని చెప్పేసి. ఓకేనా? సో July 23rd 2019 నుంచి ఇది ఎఫెక్ట్ కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా సందర్భాల లోపల మీకు సిడిఎంఏ వెబ్సైట్ లోపల కానీ వాట్సాప్ లోపల మీకు చెక్కర్లు కొడుతున్నాయి. ఏంటి అంటే తెలుగు మీడియం లోపల ఉండేటువంటి ఒక చట్టం కానీ ఇంగ్లీష్ మీడియం లోపల ఉండేటువంటి చట్టం కానీ ఆ చట్టాన్ని మీరు ఓపెన్ చేసే ఫస్ట్ పేజ్ లోపల ఏం కనబడుతుంది అంటే అది గెజిట్, తెలంగాణ గెజిట్ మీకు కనబడతా ఉంటుంది. తెలంగాణ గెజిట్ అనేది జనరల్గా October 9, 2009 మీకు ఇండికేట్ చేస్తుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, నాకు కూడా కాల్స్ చేయడం జరిగింది చాలామంది కూడా, సార్ మరి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోపలికి వచ్చింది, ఎప్పటి నుంచి ఎఫెక్ట్ ఇది అని అంటే చాలామంది దీన్ని సూచిస్తూ ఉన్నారు. October 9, 2019 అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు, విద్యార్థులు వాళ్ళు దాన్ని చూసి పొరపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది దీన్ని నమ్ముతూ ఉన్నారు. ఏంటి? October 25, 2019. సో కొంతమంది విద్యార్థులు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. సార్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అంటే మీకు రాజపత్రాన్ని గెజిట్ను ఫస్ట్ పేజ్ను ఓపెన్ చేసినట్లయితే ఇది కనబడుతుంది. అంటే చట్టం పబ్లిష్ అయినటువంటి తేదీ October 9th అని చెప్పేసి. అదేవిధంగా మీకు 25th కూడా ఒక జీవో వచ్చింది. 25th 2019 అక్టోబర్. సో October 25th 2019 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ లోపలికి వచ్చిందని చెప్పేసి చాలామంది పొరపాటు పడడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు దాని విషయంలో కూడా నాకు కాల్ చేయడం జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, October 25th నుంచి ఈ చట్టం అమలు లోపలికి రాలేదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి వచ్చింది ఇది చట్టం అంటే
జూలై 23, 2019 నుంచి మాత్రమే ఈ చట్టం అనేది అమలు లోపలికి రావడం జరిగింది. మరి ఏంటి అక్టోబర్ 25 అంటే ఈ అక్టోబర్ 25 రోజున ఒక GOMS నంబర్ దట్ ఈస్ 258 258వ జీవోను రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. GOMS నంబర్ గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 258 జీవోను రిలీజ్ చేయడం జరిగింది ఏది తెలంగాణ ప్రభుత్వం. మరి ఏం చెప్తుంది ఈ జీవో ఏం చెప్తుంది అంటే ఏదైతే ఈ చట్టాన్ని మున్సిపాలిటీస్ చట్టం అనరు, చట్టాన్ని ఏమన్నారు అంటే ది తెలంగాణ మ్యూనిసిపాలిటీస్ యాక్ట్ 2019 ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టం అనేది తప్పనిసరిగా జూలై 23, 2019 నుంచి మాత్రమే అమలు లోపలికి వచ్చినట్టు లెక్క. రైట్, సో క్లియర్గా ఉండండి. సో ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 23rd July 2019 as per the GOMS number 258 dated October 25, 2019. క్లియర్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇట్లాంటి సింపుల్ లాజిక్స్ పైన మీకు తప్పనిసరిగా రేపు ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్త గమనించండి. అమలు లోపలికి ఎప్పుడు రావడం జరిగింది అంటే జూలై 23, 2019. మరి అమలు లోపలికి ఇప్పటి నుంచి వస్తుంది అనేటువంటి జీవో ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 25, 2019. క్లియర్. ఏంటి ఆ జీవో నంబర్ అంటే GOMS నంబర్ 258. మరి ఈ చట్టం ఏదైతే ఉందో అది తెలంగాణ రాజపత్రం, తెలంగాణ అధికార పత్రం, తెలంగాణ గెజిట్ ఏదైతే ఉందో సో దాని లోపల ఎప్పుడు పబ్లిష్ కావడం జరిగింది అంటే అక్టోబర్ 9, 2019. క్లియర్. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే నేను చెప్పే ఈ వీడియో ఏదైతే ఉందో దీని నుంచి తప్పనిసరిగా మీకు రేపు జరగబోయేటువంటి వార్డ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ లోపల పేపర్ 2 లోపల మినిమం 2 ప్రశ్నలను ఇప్పుడు ఈ రోజు నేను చెప్పే టాపిక్ నుంచి రావడానికి అత్యధికంగా స్కోప్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు క్లారిటీ ఏమిచ్చాను అంటే మనకు అల్టిమేట్గా ఇప్పుడు జీవో రిలీజ్ అయింది ఏది అక్టోబర్ 25, 2019 దట్ ఈస్ GOMS నంబర్ 258. దెన్ ఎప్పటి నుంచి అమల్లో అంటున్నాము జూలై 23, 2019కి సంబంధించి. ఇప్పుడు ఈ చట్టం రావడానికి అసలు ఏంటి చారిత్రక నేపథ్యం దట్ ఈస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. రైట్. మరి ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం ఏంటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మనకు తెలుసు చట్టం వచ్చింది అని చెప్పేసి. మరి ఈ చట్టం రావడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గత కాలపు చరిత్ర ఏంటి, ఎందుకంటే దీన్ని అఫీషియల్గా సిలబస్ లోపల ఇంక్లూడ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేసినా చేయకున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా మీకు 1-2 మార్కులు తప్పనిసరిగా మీకు టచ్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి అసలు ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నిజం, దీని వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటి, ఈ నిజానికి దారి తీసినటువంటి చారిత్రక నిజాలు ఏంటి అనేది మనం ఈ సెషన్ లోపల డిస్కస్ చేద్దాం. చాలా డీటెయిల్గా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్డ్ around 3 months during municipal elections in Telangana state. తెలంగాణ రాష్ట్రం లోపల గతం లోపల మున్సిపల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు 3 నెలలు కంప్లీట్గా దీని యొక్క చారిత్రక నేపథ్యం పైన, అదేవిధంగా ఈ చట్టం లోపల ఏవైతే 7 చాప్టర్స్ మెన్షన్ చేయడం జరిగింది, 301 సెక్షన్స్ను మెన్షన్ చేయడం జరిగింది, 4 షెడ్యూల్స్ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సెక్షన్ను, ప్రతి చాప్టర్ను, ప్రతి షెడ్యూల్ను డీటెయిల్గా మేమందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటిపైన ఎక్కువ మొత్తం లోపల బాగా స్టడీ చేశామండి. 3 months దానిపైన వర్క్ చేయడం జరిగింది. కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను ఈ రోజు వీడియో లోపల నేను ఏం చేస్తున్నాను అంటే చారిత్రక నేపథ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను మేము ముందుంచుతాను. ఓకేనా? సో రేపటి వీడియో లోపల మీకు ఏదైతే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీకు బ్రీఫ్గా ఒక ఓవర్వ్యూ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. క్లియర్? మరి చూద్దాం. లెట్ us get into historical background of the Telangana Municipal Act 2019. క్లియర్? సో ఒకసారి చూడండి, ఇది తీసేస్తున్నాను. మరి ఈ చారిత్రక నేపథ్యం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు, ఎందుకంటే గతం లోపల కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు కంప్లీట్గా రద్దయిపోవడం,
కొన్ని చట్టాలు సమీకృతం కావడం అంటే అర్థం ఏంటి, మర్జ్ కావడం వల్ల మనకు ఈ కొత్త చట్టం అనేది రావడం జరిగింది. మరి ఏవి రద్దయినాయి, ఏవి మర్జ్ అయినాయి అంటే సమీకృతం కావడం జరిగింది, దాని యొక్క కంప్లీట్ హిస్టరీని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్లియర్. మనకు తెలంగాణ రాష్ట్రం ఉందండి. తెలంగాణ రాష్ట్రము గతం లోపల ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. దట్ ఈస్ హైదరాబాద్ స్టేట్. వాట్ ఈస్ దట్? సో హైదరాబాద్ రాష్ట్రం, నిజాం రాష్ట్రం. సో హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో, మరి ఈ హైదరాబాద్ రాష్ట్రం లోపల మనకు 2 రకాల అర్బన్ వింగ్స్ ఉండేవి. ఏంటి ఆ 2 రకాల అర్బన్ వింగ్స్ అంటే, ఒక చట్టం ఉంది, 2 రకాల చట్టాలు ఉండేవి, 2 రకాల అర్బన్ వింగ్స్ ఉండేవి. ఏంటి అవి అంటే, ఒకటి మునిసిపల్ కౌన్సిల్స్ నంబర్ 1, రెండవది మునిసిపల్ కార్పొరేషన్స్. ఓకే, సో మునిసిపల్ కౌన్సిల్స్, మునిసిపల్ కార్పొరేషన్స్. క్లియర్. ఇప్పుడు ఈ మునిసిపల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, పురపాలక మండలులు ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా హైదరాబాద్ స్టేట్ లోపల ఏ చట్టం ప్రకారం ఏర్పాటు కావడం జరిగింది అని మీరు గమనించినట్లయితే, దట్ ఈస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్. ఇంపార్టెంట్, ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మునిసిపాలిటీ యాక్ట్, దట్ ఈస్ 1956. ఓకే, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మునిసిపాలిటీ యాక్ట్ 1956 లోపల దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి దీన్నే మనం సింపుల్గా ఏమంటాం అంటే HDMA యాక్ట్ 1956 అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఈ 1956 లోపల వచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో, దీని ప్రకారము గతం లోపల హైదరాబాద్ రాష్ట్రం, నిజాం ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం లోపల ఉండేటువంటి పట్టణాలు, చిన్న చిన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో, సో దీని ప్రకారం అనేది ఏర్పాటు కావడం జరిగింది. దాని ప్రకారం పరిపాలన అనేది కొనసాగడం జరిగింది. రైట్. ఇప్పుడు మనకు 1956లో ఏం జరిగింది? ఆంధ్ర ప్రాంతం, సో బ్రిటిష్ పరిపాలించినటువంటి ఆంధ్ర ప్రాంతం, నిజాం పరిపాలించినటువంటి హైదరాబాద్ రాష్ట్రం, ఇవి రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ మర్జింగ్ ఆఫ్ బోత్ ద జాగ్రఫికల్ టెరిటరీస్. ఏంటివి? ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఓకే, ప్లస్ హైదరాబాద్ రాష్ట్రం. ఇవి 2 జాగ్రఫికల్ ఏరియాస్ లేదా ఈ 2 రాష్ట్రాలు ఏమైనాయి? మర్జ్ కావడం జరిగింది. మర్జ్ అయి మనకు గతం లోపల ఉన్నటువంటి ఏది? కొత్త రాష్ట్రం, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, ఏపీ ఏర్పాటు కావడం జరిగింది. ఎప్పుడు ఏర్పడిందో మీ అందరికీ తెలుసు. దట్ ఈస్ November 1st, 1956. ఓకే, November 1st, 1956 రోజున మనకు ఏపీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. మరి ఏపీ ఏర్పాటైన తర్వాత, ఎందుకంటే మనకు గతం లోపల హైదరాబాద్ రాష్ట్రానికి ఏమున్నది? HDMA యాక్ట్ 1956 ఉన్నది. మరి హైదరాబాద్ రాష్ట్రంతో ఏది కలిసింది? ఆంధ్ర రాష్ట్రం కలిసింది. మరి ఆంధ్ర రాష్ట్రం లోపల కూడా, ఆంధ్ర రాష్ట్రం లోపల గతం లోపల మద్రాస్ లోపల ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ లోపల ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వారికి స్పెషల్గా ఒక చట్టం ఉండేది పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించి. మరి దీన్ని ఏమంటాం అంటే ఆంధ్ర దట్ ఈస్ డిస్ట్రిక్ట్ మునిసిపాలిటీస్ యాక్ట్ 1920. ఓకే, సో ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ మునిసిపాలిటీస్ యాక్ట్ 1920 అంటే ఈ చట్టము, అదేవిధంగా 1956 లోపల తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మునిసిపాలిటీస్ యాక్ట్ 1956, 1920 ఇవి 2 కూడా తప్పనిసరిగా ఏం కావాలి? మర్జ్ కావాలి. సో ఇవి 2 మర్జ్ అయిపోయి మనకు కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1965 లోపల ఏ చట్టం రావడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి సింపుల్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ యాక్ట్ 1965 రావడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా రకాల న్యూస్ పేపర్స్ లోపల కానీ, ఫేస్బుక్, వాట్సాప్ లోపల కానీ చూసుంటా, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ యాక్ట్ 1965 అని చెప్పేసి. అది ఎట్లా వచ్చింది అంటే దాని వెనక ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉన్నది. మరి ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టం ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోపలికి వచ్చింది అంటే April 2nd,
దట్ పర్టికులర్ ఇయర్, దట్ ఈస్ 1965. ఓకే, అదే సంవత్సరం లోపల ఏప్రిల్ 2 నుంచి మనకు ఇది అమలు లోపలికి, ఇంప్లిమెంటేషన్ లోపలికి రావడం జరిగింది. మరి ఇంపార్టెంట్, రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనకు క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా, డైవర్జెంట్గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఏపీఎంఏ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ మ్యునిసిపల్ యాక్ట్ వచ్చినప్పుడు అంటే 1965 లోపల ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకే, కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకే, సో హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ మ్యునిసిపల్ యాక్ట్. ఓకేనా, ఈ చట్టం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి అని చెప్పేసి. క్లియర్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ 1965 యాక్టే ఎప్పటి వరకు రన్ అయింది అంటే, ఇటు రాస్తున్నాను చూడండి, ఇది తీసేస్తాను. ఎప్పటి వరకు రన్ అయింది ఇది అంటే, మనకు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కూడా డివైడ్ అయ్యేంత వరకు. ఎప్పుడు డివైడ్ అయ్యాయి అంటే, సో 2014 లోపల మనకు రెండు రాష్ట్రాలు డివైడ్ కావడం జరిగింది. సో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్. ఓకేనా, మరి తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తప్పనిసరిగా ఏం కావాలి? ఒక కొత్త మ్యునిసిపల్ చట్టం అనేది కావాలి. మరి ఇప్పుడే డివైడ్ అయింది కాబట్టి మనకు విభజన సమస్యల్లో భాగంగా ఏదైతే గతం లోపల చట్టం ఉందో, దట్ ఈస్ 1965 చట్టం ఏదైతే ఉందో దాన్ని మార్చుతూ మనకు ఒక జీవో తీసుకురావడం జరిగింది. దీన్ని మార్చుతూ ఒక జీవో తీసుకొచ్చారు. ఏంటి ఆ జీవో అంటే 142 జీవో, దట్ ఈస్ GOMS నంబర్ 142 అని చెప్పేసి. మీకు ఒకవేళ GOs గుర్తుపెట్టుకోకపోతే లైట్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. దానిపైన మీకు క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనకి GOMS నంబర్ 142 ఏం చెప్తా ఉన్నది అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 లోపల గత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది జీఓ రూపం లోపల వచ్చింది ఎప్పుడు? 2015 లోపల. ఓకేనా, కాబట్టి 1965 ఏ విధంగా మారి 1965 ఆంధ్రప్రదేశ్ మ్యునిసిపల్ చట్టం ఏ విధంగా మారింది? తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టము 2015 అని చెప్పేసి మారింది. ఓకేనా, మరి ఇది ఈ 15 లోపల మనకు ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రైట్. సో ఇది మరి కంప్లీట్గా మనకు దేనికి సంబంధించినటువంటి పరిస్థితి? ఇక్కడ ఏది? మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కౌన్సిల్లకు సంబంధించినటువంటి పరిస్థితి. క్లియర్. మరి ఇక్కడ దీని తర్వాత మళ్ళీ ఏ విధంగా మార్పులు వచ్చాయో మళ్ళీ చూద్దాం మనం. క్లియర్. ఇప్పుడు ఇక్కడికి రండి. రెండవది ఏంటి? మ్యునిసిపల్ కార్పొరేషన్స్. ఓకే, సో మ్యునిసిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ? హైదరాబాద్ రాష్ట్రం లోపల, గత హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి. మరి ఇక్కడ ఈ కార్పొరేషన్స్ మనకు గతం లోపల హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి రెండు ఉండే. హైదరాబాద్ రాష్ట్రం లోపల రెండు మ్యునిసిపల్ కార్పొరేషన్స్ ఉండేవి. ఏంటివి అవి? సింపుల్. ఒకటి హైదరాబాద్, రెండవది ఏంటి అంటే సెకండ్రాబాద్. ఓకే, ఒకటి హైదరాబాద్, రెండవది సికింద్రాబాద్. మరి ఇక్కడ ఇవి రెండింటిని, హైదరాబాద్ను సికింద్రాబాద్ రెండు కూడా మున్సిపల్ కార్పొరేషన్లు. మరి ఇవి రెండు ఏ చట్టం ప్రకారం పనిచేయడం జరిగింది గతం లోపల అంటే, మనకు గతం లోపల ఒక చట్టం ఉండే. ఏంటి ఆ చట్టం అంటే హైదరాబాద్ మ్యునిసిపల్ కార్పొరేషన్స్ యాక్ట్. సింపుల్. 1955 ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం. మరి ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1956 లోపల వచ్చింది. మరి కార్పొరేషన్ల చట్టం ఎప్పుడు వచ్చింది? 1955 లోపల రావడం జరిగింది. ఓకేనా, మరి ఈ చట్టం ప్రకారము కంప్లీట్గా ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల పరిపాలన అనేది కొనసాగడం జరిగేది. మరి ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనకు 1965 లోపల ఏమొచ్చింది? మర్జింగ్ కావడం, 1956 లోపల ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రెండు కూడా మర్జ్ అయినాయి. రైట్. సో మర్జింగ్ 1956 నవంబర్ 1. క్లియర్. మరి ఈ మర్జ్ అయిన తర్వాత 1960 లోపల 1960 లోపల ఏం జరిగింది అంటే, ఈ రెండు బాడీస్ ఉన్నాయి కదా, రెండు కార్పొరేషన్లు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్, ఇవి రెండింటిని ఏం చేశారు? మర్జ్ చేయడం జరిగింది, రెండింటిని కలపడం జరిగింది. సో రెండింటిని కలిపి ఏం చేస్తారు? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు, HMC అని చెప్పేసి అన్నారు. ఓకేనా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్.
దానికి అనుగుణంగానే గతం లోపల ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం దీనికి వర్తించడం జరిగింది. హెచ్ఎంసి అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అందులో ఏం భాగాలు ఉన్నాయి? ఒకటి హైదరాబాద్ ఉంది, రెండవది సికింద్రాబాద్ ఉంది. క్లియర్. అదేవిధంగా మనకు తర్వాత ఏం జరిగింది? 1960 తర్వాత 1994 లోపల సో ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు యునైటెడ్ ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోపల ఈ మున్సిపల్ కార్పొరేషన్ల యొక్క విస్తరణ జరగాలి అని చెప్పేసి, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడాలి అని చెప్పేసి మళ్ళీ ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? మొత్తం తెలంగాణతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడాలి. ఎందుకంటే జనాభా పెరుగుతున్నది కాబట్టి, అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా అడ్రస్ చేయడం కోసము ఇక్కడ 1994 లోపల ఏం తీసుకొచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1994ను తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం వచ్చినప్పుడు ఎవరు అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. మరి ఈ చట్టం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం వచ్చినప్పుడు ఎవరు? మనకు 1965 లోపల కాసు బ్రహ్మానందరెడ్డి పనిచేయడం జరిగింది. ఓకే, మరి ఈ విధంగా ఉన్నప్పుడు 1997 నుంచి నెక్స్ట్ 2007కి వచ్చినట్లయితే రైట్, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం. మరి ఈ 2007 లోపల ఏం జరిగింది అంటే ఏదైతే మనకి హెచ్ఎంసి ఉంది కదా, దట్ ఈస్ హైదరాబాద్ మెట్రో మున్సిపల్ కార్పొరేషన్. ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ హెచ్ఎంసి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందులోపల ఏ భాగాలు ఉన్నాయి? ఒకటి హైదరాబాద్ ఉంది, రెండవది సికింద్రాబాద్ ఉంది. ఇప్పుడు 2007 లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు అంటే ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చుట్టుపక్కల ఉన్నటువంటి రైట్స్, దీనికి పరిధి ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలను 12 మున్సిపాలిటీలను ఇందులోపల మర్జ్ చేయడం జరిగింది. ఓకే, సో 12 మున్సిపాలిటీలను ఇందులోపల కంప్లీట్గా మర్జ్ చేయడం జరిగింది, విలీనం చేయడం జరిగింది. ఫలితంగా మనకు కొత్తగా పుట్టినటువంటి వ్యవస్థ ఏంటి అంటే జిహెచ్ఎంసి. ఏంటది? జిహెచ్ఎంసి అనేది పుట్టింది. దట్ ఈస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది మనకు క్రియేట్ చేయబడడం జరిగింది 2007 లోపల. ఓకేనా? మరి ఈ విధంగా ఉన్నటువంటి కంప్లీట్గా ఇట్లా మనకు ఇట్లా ఏర్పడుతూ రావడం జరిగింది. ఫలితంగా మరి కొత్తగా మనకు 2014 లోపల ఏమైంది? 2014 లోపల మళ్ళీ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయాయి. సో విడిపోయిన తర్వాత గతం లోపల కార్పొరేషన్ల చట్టం ఎప్పుడు వచ్చింది? 1994 లోపల చట్టం రావడం జరిగింది. మరి ఆ చట్టానికి కూడా తప్పనిసరిగా ఏం కావాలి? సవరణ కావాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి దీనికి 2015 లోపల మళ్ళీ ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దట్ ఈస్ GOMS నంబర్ 143. ఇక్కడ 142 కదా, సో ఇక్కడ 143 జీవోను రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో చేసి మనకు ఎప్పుడు 2015 లోపల చేసి ఇక్కడ తెలంగాణ అప్పటి గతం లోపల ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టాన్ని ఏ విధంగా మార్చారు? తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం అని చెప్పేసి మార్చడం జరిగింది. క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? జస్ట్ నేను 2014 వరకు మాత్రమే. మరి ఇది ఈరోజు మనం చేసినటువంటి డిస్కషన్. ఏం చేసాము? గతం లోపల ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి కంప్లీట్గా 2014 నాటికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, చారిత్రక పరిణామం నేపథ్యం ఏ విధంగా ఉంది అనేది మనం గమనించడం జరిగింది. సో మరి 2014 నుంచి 2019 వరకు ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏం మార్పులు జరిగాయి, కొత్త చట్టం ఏ విధంగా వచ్చింది అనేది మనం రేపటి సెషన్ లోపల ఆ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.